మన గెస్ట్ ఎవరంటే ప్రియతరుణం స్క్రిప్ట్ తెలుగులో రాసి ఉంటుంది, అది ఈవిడ చదవాలన్నమాట. ఎప్పుడు తినడమే కదా, అప్పుడప్పుడు చదవడం మీద కూడా ధ్యాస పెట్టాలి. నన్ను వదిలేసి తరుణ్ ఇంటికి దొరికేసావరా. బాధపడడం దట్ ఈస్ బాధపడ్డం. అప్పుడు మామ వచ్చేసి పెళ్ళిని చెడగొడతారు అన్నమాట. దట్ ఈస్ వాట్ ప్రియతరుణం సిరీస్ అనేది. మీరు కూడా చూడండి. ఈరోజు అంటే ఈరోజు డేట్ అమ్మో నేను జిమ్కి వెళ్ళి టైం అయిపోతుంది. మీటర్లో వట్టట చేస్తాను. సెకడు సరస్వతి అగారో హై ప్రెషర్ వాషర్. ఇది 1800 వాట్స్ మోటార్తో వస్తుంది. దీని ఫ్లో రేట్ 6.51 per minute. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో చూసుకొని అలా చూసుకోవచ్చు. ఎలా వాడాలి మాన్యువల్ ఉంది. మనకి ఏమైనా అర్థం అవ్వకపోతే ప్రోడక్ట్ డెమో ఉంది, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ డెమో ఇస్తారు. అండ్ వారంటీ కార్డ్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలని కూడా చూపించారు. ఇది దయచేసి ఫాలో అవ్వండి. యాక్సెసరీస్ వచ్చేసి 1 ఇన్లెట్ పైప్ అండ్ 1 అవుట్లెట్ పైప్ అండ్ ఫోమ్ బాటిల్, ట్యాప్ కనెక్టర్, ఇన్లెట్ కనెక్టర్, ఇన్లెట్ ఫిల్టర్ అండ్ ఇలా మనకి బకెట్ ఫిల్టర్ ఇస్తారు. సో వాటర్లో ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే ఈ ఫిల్టర్ ఆపేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రం మనకి పైకి పంపిస్తుంది. సో అండ్ ఇది వచ్చేసేసి స్ప్రే గన్. సో ఇవన్నీ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా పవర్ కనెక్షన్ అయితే కావాలి మనకి. ఈ గన్లో కూడా మనకి 3 స్పీడ్స్ ఉంటాయి. వాటర్ ప్రెషర్ని బట్టి 3 స్పీడ్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన అగారో వాషర్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఈ ఎడ్జ్ ఉండేది మనం గన్కి ఫిట్ చేస్తాం. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది లోపలికి. దాని తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేసి టైట్ చేసేయండి. ఇక్కడ కావాలంటే తీసేసి, ఎక్కువ ప్రెషర్ కావాలంటే ఇలా వేసి, ఇది వద్దు మనకి, మనం దీనికి ముందు ఫోమ్ వేస్తాము అంటే. సో ఇప్పుడు ఈ గన్కి మనం ఏం చేస్తామంటే ఇది ఇలా అటాచ్ చేసి ఇలా జస్ట్ ఇలా రొటేట్ చేసేసి టైట్ చేసేసుకుంటే ఇది ఫిట్ అయిపోద్ది. ఇది అయిన వెంటనే ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. సో దీంట్లో మనం షాంపూ కానీ కార్కి సంబంధించిన ఫోమ్ వచ్చేదాంటి మెటీరియల్ ఏదైనా ఉంటే వేసేసుకుని మనం కనెక్షన్ ఇచ్చేసుకుని ఇలా జస్ట్ గన్ ప్రెస్ చేస్తే ద ఫోమ్ విల్ స్టార్ట్ స్ప్రెడింగ్. ఓకేనా? సో ఇది మనం చేయాలంటే ఇప్పుడు కరెంట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఇది అగారో ఫిట్టింగ్స్ అయితే అంతా అయిపోయింది, అంతా అసెంబుల్ చేసేసాము. సో వీళ్ళు ఎలాగ వారంటీ కార్డ్స్ ఇవన్నీ అన్ని అగారో ప్రోడక్ట్స్కి ఇస్తున్నారు, అలాగే దీనికి కూడా ఇచ్చారు. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనం కార్ని వాష్ చేద్దాం. ఏ వావ్, ఏదో షాప్లో వాష్ చేస్తున్నట్టే ఉంది. వెరీ నైస్. అవసరమే లేదు, కంప్లీట్గా మొత్తం వచ్చేస్తుంది. నైస్ కదా. ఇప్పుడు ఆ బాటిల్ కాకుండా అండ్ ఇది ఇంకా హై ప్రెషర్ వస్తుంది కదా దీంతో. చూడండి మట్టి ఎలా వస్తుంది. వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వట్లేదు. నార్మల్గా మనం క్లీన్ చేసినప్పుడు ఏమవుద్ది, 2 buckets అంతే, వాటర్ చాలా పోద్ది. ఇప్పుడు మనకి అట్లీస్ట్ క్లారిటీ కూడా ఉంటుంది వాటర్ ఎంత యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే బకెట్ నుంచి డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి క్లారిటీ ఉంటుంది మనకి. వీఆర్ సేవింగ్ వాటర్ ఆల్సో.
లైఫ్లో జీవితంలో కారు కడగలేని వాళ్ళు కూడా వచ్చి కారు కడుగుతున్నారు ఇప్పుడు వచ్చి. మషీన్ బాగుంది, ఈజీగా పనికి వస్తుందని చెప్పి లేడీస్ కి కూడా ఇంత ఈజీ ఉందంటే చాలా ఈజీ ఉంది. వెళ్ళాల్సిన అవసరమే లేదు. మొత్తాన్ని మనం జస్ట్ 2 buckets ఆఫ్ వాటర్ యూస్ చేస్తాం. నార్మల్గా మనం డైరెక్ట్ పైప్లో యూస్ చేస్తాం కడగడానికి, అప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేస్టేజ్ అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ప్రోడక్ట్. సో అందరూ కొనుక్కోండి. ఇది అగారో కార్ వాషర్ నిజంగా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. కార్ అంటే చాలా చాలా ఇష్టం. పాపం చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకుంటాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నా. సో అందుకనే నేను ఈ ప్రోడక్ట్ని ఇంట్లో డెమో చేయకుండా ఇక్కడ చేస్తున్నాను. చాలా బాగుంది. అండ్ ఓన్లీ 2 buckets వాటర్ పట్టింది మాకు, అంతకంటే ఎక్కువ పట్టలేదు. ఇక క్లీన్ అయిపోయింది. టైస్ కూడా ఇవన్నీ మనము ఇవి బయట ఇచ్చుకుంటే దగ్గరగా 750, నాకు ఆ 750 వరకు తీసుకుంటాను. బట్ ఇది హ్యాపీ చాలా బాగుంది. మొత్తం లోపల కూడా అంత నీట్గా క్లీన్ అయిపోయింది. ఇది అగారో కార్ వాషర్ అండ్ లింక్ వచ్చేసి కింద ఇస్తాను. సో మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. అమెజాన్లో ఓన్లీ 1 dayలో డెలివరీ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం వ్లాగ్ చేస్తాం. హాయ్, నేను మీ కిరణ్మయి. ఇవాళ చాలా రోజుల తర్వాత మన ఒక పాత గెస్ట్తో, ఒక ఇంపార్టెంట్ గెస్ట్తో నేను మీ ముందున్నానమాట. సో వ్లాగ్ చేయబోతున్నాను. ఇది జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాం, వేరేలాగా అనుకోవద్దు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గెస్ట్ ఎవరంటే తిండిపోతు మధుమిత. అంటే తింటూనే ఉంటుంది పాపం, ఎంత తిన్నా లావుగాను అని చెప్పేసి పాపం దాని ఫీలింగ్. ఈ మధ్య నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. ఫైనల్లీ వ్లాగ్ ఏంటంటే, మధుమిత నాకు తెలిసి నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం. వ్లాగ్ చెప్పలేదు కదా నీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నాము. నా ఆడపడుచు మా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇది మాత్రం సేమ్ నాలా కావాలని కొనుక్కున్న డ్రెస్. తన కోసం ఎవరేమి ఇవ్వలేదు. సో బ్యాక్ టు వ్లాగ్ ఏంటంటే, తెలుగులో చదవాలి, వాళ్ళ ప్రియతరుణం స్క్రిప్ట్ చదవాలి. హలో, కొత్త డ్రెస్ తిరుగుందనుకో, కొత్త డ్రెస్ కూర్చో, అంత ఫ్రేమ్ లేదు అక్కడ, కూర్చో. అయితే వాళ్ళ ప్రియతరుణం స్క్రిప్ట్ తెలుగులో రాసి ఉంటుంది, అది ఈవిడ చదవాలన్నమాట. అందులో ఆవిడ ఎన్ని మిస్టేక్స్ చేసి చూడండి. ఎందుకంటే సో ఇప్పటి వరకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ కంప్లీట్గా ఇప్పుడు ఆమె చదువుతున్న MBA వరకు కూడా కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియమే, ఎక్కడ తెలుగు మీడియం చదవలేదు. సో కాబట్టి ఆవిడ తెలుగు ఎలా ఉంది అనేది నేను కూడా చూడాలనుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఆవిడ నాలెడ్జ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు తినడమే కదా, అప్పుడప్పుడు చదవడం మీద కూడా ధ్యాస పెట్టాలి. నన్ను వదిలేసి. సో ఇప్పుడు మధుమిత ప్రియతరుణం స్క్రిప్ట్ చదువుతుందన్నమాట. పాస్వర్డ్ ఏంటి? అయ్యో పాస్వర్డ్ తెలియదు, అసలు వదిలేసి పెట్టేసి కరెక్టేనా? ఎస్. సో దిస్ ఈజ్ ప్రియతరుణం స్క్రిప్ట్ అనమాట. సో ఇప్పుడు ఏమో చదవబోతుంది అనమాట. ఇది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, ఎపిసోడ్ 6 మేము షూట్ కూడా చేయలేదు. సో దానిది. ఓకే డన్ మధుమిత, ప్లీజ్ రీడ్. చలో, పైనుంచి ఫస్ట్ నుంచి మొత్తం చదవాలి. తరుణ్ ఇంటికి ఫస్ట్ నుంచి చదువు. ఫస్ట్ లైన్, దిస్ ద ఫస్ట్ లైన్. సరే ఓకే డన్. కొట్టుకోవద్దు దయచేసి ప్లీజ్. ఓకే కొట్టుకో డాడీ. ఓకే. సీన్ నెంబర్ 3 లొకేషన్ ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను చదువుతా. తెలుగు చదువు, చంపుతా. తెలుగు చదువు. నైట్ డాష్ INT. తరుణ్ ఇంటికి చేయి ఫస్ట్, చేయి చదువు. ఇదేంటి? తరుణ్ మమ్మీ, తరుణ్ ఇది. తరుణ్ పక్కన ఇంటికి ప్రియా అవన్నీ నాకు ఆకలిగా లేదు నాన్న. సింపుల్. తర్వాత ప్రియా నాన్న ఎంత తెలియమనం ఇంటికి. నెక్స్ట్ చదువు, నేను చదివేనది. చదువు. తెలుసు. ఏంటేంటండి? తరుణ్ అటు చూసి చెప్పు. తరుణ్ ఇంటికి దొరికేసావరా? అమ్మయ్య. ఓకే, అదే మీరు ఒకటిగా చేసి తరుణ్ అలా బాధపడుతూ, అరే ఇది టెర్రస్ మమ్మీ, నాకు వెలిగింది ఇప్పుడు. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఇది టెర్రస్. చదువు చదువు చదువు. తరుణ్ ఇంటి టెర్రస్ మీద
ఒక మీనా తరుణ్ ఇంటికి తరుణ్ ఇంటి టెర్రస్ మీద వంశన చేస్తూ తరుణ్ అలా బాధపడుతున్నట్టు చేస్తూ దారికి వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఒకటే ఫ్లో చదివి చెప్పు. ఓకే సింపుల్. తరుణ్ ఇంటి టెర్రస్ మీద ఒంటరి చేస్తూ తరుణ్ అలా బాధపడుతూ చేస్తూ ఉంటే దారికి వచ్చేది. ఇప్పుడు చెప్పాలి ఇది ఏంటనేది వాళ్ళని అడుగుదాం. బేసిక్గా తరుణ్ టెర్రస్ పైన ఉండి అలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది. నేను అందులో ఒక పెద్ద బాడీ చేశాను. షిట్ చదువు చదివే కదా ఇప్పుడు. ఎక్కడ చదువు క్లారిటీగా చదువు. తరుణ్ ఇల్లు తర్వాత ఇంకేం అర్థం కావట్లేదు నాకు, వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. తరుణ్ ఇంటి టెర్రస్ మీద ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత అదేంటో అర్థం అవట్లేదు. ఓపెనే అంట. ఓపెన్ చేసి ఓకే ఓపెన్ చేసిన తర్వాత అది కదా ఓపెన్ చేసిన తర్వాత తరుణ్ అలా బాధపడుతూ ఫస్ట్ చదవా. తరుణ్ ఇంటి టెర్రస్ మీద ఓపెన్ చేస్తే తరుణ్ అలా బాధపడుతూ ఓపెన్గా ఓపెన్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది ఓపెన్. ఓకే దిస్ ఇస్ ఓపెన్. జవన ప్రీతం ఎప్పుడు కనిపించలేదు మరి. జీవన్ ఓకే ఓకే చెప్పొద్దు కుమార్. నేను అదే కదా వ్లాగ్ అంటే నువ్వు చెప్తూ ఉంటే ఇంకెక్కడ వస్తుంది. అదే జీవన్ గారు లేపడం కోసం కాదు నేను చెప్పేది, జస్ట్ ఫన్ కోసం చెప్తున్నాను అంతే. ఆవిడ మేము షూటింగ్ చేసేటప్పుడు ఎంత కష్టపడుతున్నాం ఆమె స్క్రిప్ట్ కోసం అనేసి. జీవన్ సింపుల్. జీవన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ జీవన్ డైలాగ్ అనమాట. చదువు మొత్తం లైన్ క్లారిటీ. నువ్వు తప్పు చెప్పు, కరెక్ట్ అయ్యే వరకు చదువు. ఏంటిది నాకు. తరుణ్ ఇంటి టెర్రస్ మీద ఓపెన్ చేస్తే తరుణ్ వాళ్ళు బాధపడుతూ జీవన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ జీవన్ డైలాగ్. ఓకే ఒక లాగ్ చేస్తున్నా. ఒకటే లాగ్ కరెక్ట్ చదువు. మరి చదువు మీకు వచ్చి చూద్దాం. చదువు ఇదేంటి సరే ఇదేంటి చదువు. బాధపడడం. దట్ ఈస్ వాట్ బాధపడడం. లైన్ కి నేను ఒక్కొక్క దెబ్బేస్తా. ఇప్పుడు కరెక్ట్ బాధపడడం అది కూడా రాదా? నెక్స్ట్ చదువు. బాధపడడం చేస్తూ జీవన్ దగ్గరికి వచ్చి మొత్తం లైన్ చదువు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ గట్టిగా ఓపెన్ క్లియర్గా అర్థమయ్యేలాగా చదువు. అంతే. స్నిక్ డైలాగ్ మరి లేదు రాదు. నువ్వు ఫస్ట్ చదివితే లాగ్ అవ్వదు. చదువు. తరుణ్ ఇంటికి టెర్రస్ మీద ఇంటి మమ్మీ చదువు. ఇంటి అది ఇంటి మీరు ఇంటికి అనుకుంటారు. ఇంటి అది అంతే. ఇంటి అది ఇంటి అంటే ఇల్లు అంటే హౌస్ అంటే గర్. ఇది లాగ్ అంటే చదువు. తరుణ్ ఇంటి మీద టెర్రస్ అంటే మేడ మీద అంటారు. మేడ మీద కాదన్నా మేడ మీద. ఓకే హిందీలో టెర్రస్ ఏమంటారు తెలియదు. మరి హిందీ గురించి మనం మాట్లాడలే, ఓన్లీ తెలుగు గురించి మాట్లాడుతున్నాం. తెలుగు చదువు. టెర్రస్ మీద ఓపెన్ చేస్తే అంటే బేసిక్గా సీన్ ఓపెన్ చేసి అంటారు షూటింగ్ లో ఓపెన్ చేసి ఇప్పుడు ఇలా వస్తాడు హీరో అని చెప్పేసి. ఇది నా ఛానల్. వ్లాగ్ అరగంటే ఉండాలని రూల్ ఏం లేదు. నేను 4 గంటలైనా పెట్టుకుంటాను. ఫస్ట్ లైన్ చదువు. ఓపెన్ చేస్తే తరుణ్ అలా బాధపడుతూ చూస్తే జీవన్ దగ్గరికి వచ్చి అయిపోయింది. ఇప్పుడు చదువు చూద్దాం. తరుణ్ ఇంటి టెర్రస్ మీద ఓపెన్ చేస్తే తరుణ్ అలా బాధపడడం చూసి జీవన్ దగ్గరికి వచ్చి. ఇది లైను. దీన్ని కిచిడి చేసి పారేసింది. తర్వాత ఈ డైలాగ్ చెప్పు. జీవన్ అంటే ఒక పేరు వస్తే దాన్ని 10 సార్లు చదువు. పేరు వదిలేసే ఈ లైన్ చదువు. మన చదువు ఎక్కువ అర్థం కావాలా అవన్నీ వద్దు. చదువు ఫస్ట్. సిరీస్లో జీవన్ గారు అంటే మన హీరో మామగారు. బేసిక్గా హీరోయిన్కి పెళ్లి చూపులు అవుతుంటాయి. అప్పుడు మామ వచ్చేసి పెళ్ళిని చెడగొడతారు అన్నమాట. దట్ ఈస్ వాట్ ప్రియతరుణం సిరీస్ అనేది. మీరు కూడా చూడండి. ఈరోజు డేట్ ఏంటి మమ్మీ చదువు. పర్ఫార్మెన్స్ చదువు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అర్థమైంది. అలాగే చదువు. రే అల్లుడు తిందమురా ఏంటి
రే అల్లుడు వరకు ఓకే. ఇదేంటి? తిందాము రారా నా తిందాము రారా అమ్మాయి కరెక్ట్. తిందాము రారా కరెక్టేనా అమ్మా కరెక్టే. ఇది ప్రియా నాకు ఆకలిగా లేదు ఇది ఆల్రెడీ షూట్ చేసాం కాబట్టి సారీ, ఇందాక నేను పొరపాటున అనేసాను, సీజన్ 2 అనుకొని అనేసాను. ఇది వచ్చేసేసి డైలాగ్ అది ఆల్రెడీ షూట్ చేసి చెప్పింది కాబట్టి మీకు చెప్పింది అనమాట. సరే ఇప్పుడు ఇంకా ఇది చదువమ్మా, నీకు దమ్ముంటే ఇది చదువు, బ్లాగ్ ఆపేస్తా. జీవన్ నేను ఇంకో మాట జీవన్ తీస్తా. సరిగ్గా నీ బాధ నాకు అర్థం నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నీ బాధని అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ అమ్మా. చదువు ఇంకాసేపు అయితే తెలుసు ఎవరి బాధ బాధని అర్థం చేసుకోగలను. చూడు అల్లుడు, బాధ నీకు నాకు ఒకటే, కానీ బాధ అనేది డైలాగులు చెప్పకు, అక్కడ ఉన్న బాధ నీకు నాకు ఒకటేనా? అక్కడ ఎక్కడైనా ఉందా? అమ్మో నేను జిమ్కి వెళ్ళి టైం అయిపోతుంది. బాధని ఎక్కువసేపు చేయవే. ఓకే, నీ బాధ నాకు అర్థం చేసుకోగలను. నీ బాధ నాకు అర్థం చేసుకోగలను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. వినుమమ్మ సరిగ్గా. చూడు అల్లుడు, చూడు అల్లుడు, చూడు అంటే చూడండి వాళ్ళు తెలిసిపోయి ఉంటారు బట్ చూడు అప్పుడు సి అని అంటారు. చూడల్లుడు, బాధని ఎక్కువ వాసేపు ఎక్కువసేపు ఏంటి కుమార్? ఇదేం డైలాగు? ఎక్కువసేపు అంట, ఎక్కువసేపు ఎక్కువసేపు నేను అర్థం చెప్తున్నా కదా మమ్మ. చెప్పు. ఎక్కువసేపు మిసిలిన ఇగోండి మోసినకి వచ్చిన తిప్పలు. మోసిన ఆకలిని ఎక్కువసేపు ఉంచుకోగా మనం మన ఆలోచన శక్తిని కోలుతాము. కోల్కత్తా పాన్. నీలాంటి తెలివైన వాళ్ళు అలా చేయరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం క్లియర్ చదువు. ఇది ఒక డైలాగ్ చెప్పది చూసుకుంటూ, కెమెరా చూసుకుంటూ చెప్పు. హలో, సరే చెప్పు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. చూడల్లుడు, బాధ నీ ఎక్కువసేపు మోయలేము. డైలాగ్ని మార్చి నువ్వు ఓన్గా చెప్పక అక్కడ ఉన్నది చెప్పు. బాధని ఎక్కువసేపు మోసిన, ఆకలిని ఎక్కువసేపు ఉంచిన మనం మన ఆలోచన శక్తిని కోల్పోతాం. అరే ఇది డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఓకే, డైలాగ్స్ కాబట్టి చెప్తుంది. అసలు ఒక బుక్ నావలేదండి ఉంటే ఇవ్వు కుమార్, బెటర్ బై. అమ్మ ఊరుకో, ఇది బెటర్ కనిపిస్తుంది స్క్రీన్ కి. నేను ఇంగ్లీష్ చదవమంటే ఐ రీడ్ 1 page in 100 pages in 1 hour. కానీ తెలుగు 1 page కష్టం. చాలా ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది నాకు తెలుగు వచ్చిన విషయం. పైకి నువ్వు ఇంకా ప్రూవ్ చేస్తున్నావు. అయ్యో ప్రియా మమ్మ, ప్రియా ఇంపార్టెంట్. కిందకి రా, పైకిరా. నేను చదువుమన్నా చదువు, పైకిరా. జీవన్ అడిగింది ఇంకోసారి జీవన్ అన్న అంటే చూడు నిజంగా జీవన్ ఇస్తా. చెప్పు. బకిలి కుమార్ ఇగో చదువు బకిలి అంట. ఆగా చెప్తా. ఇంకో ఇది ఆగమ్మా ప్లీజ్ చెప్పమ్మా. బకిలి 3 words, 2 letters. ఓకే, బలా బకి లేదంటే బకి. ఐడియా ఇచ్చివా అల్లుడు. భలే ఐడియా ఇచ్చావు అల్లుడు, భలే. నాకు తెలుసు కొంచెం కళ్ళు ఐసైట్ ఉంది నాకు, అందుకే కనిపించట్లేదు అంతే. భలే ఐడియా ఇచ్చావు అల్లుడు. ఇప్పుడు చూడు మా అక్కని ఎలా మెటల వట్టట చేస్తాను. మెటల్ వట్టట్ అంటే మోటివేట్ చేస్తావు. మలయాళంలో అలానే అంటారు. పైకిరా. తెలుగు చెప్పదు అలా నువ్వు అక్కడ అక్షరాలు చదువు. నీకు డైలాగులతో డైలాగ్ దర్శనంటే డైలాగ్ ఫస్ట్ చదువు నువ్వు. అని పెళ్ళి ఎప్పుడు కళలా కట్టి అయ్యా
లస్సీ కలలా కట్టి అయ్యా లస్సీ పెరుగు మజ్జిగ పాలు చాలా ఏడిస్తే ఇప్పుడు నేను చెప్పు మజ్జిగ తర్వాత మీగడ అని వెళ్ళినప్పుడు కళ్ళ కట్టి అయ్యా అలసు సేడకలో కాల మైక్ దగ్గర పెట్టుకోవా మైక్ పగిలిపోయేలా ఉంది ఆపండి తరుణ్ 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 అన్నిసార్లు లేదు నాకు ఒక పద్మ వచ్చు తరుణ్ తరుణ్ 100 సార్లు అన తరుణ్ కంటే చేయబడతాడా ఇద్దరు చెరడా అనుకుంటా ఇద్దరు మధు సెలస ఫలత పాడతా తరుణ్ హలో ప్రియా హలో తరుణ్ హలో ప్రియా హలో ఇదేంటి నువ్వు చదువు నేను దమ్మాడు చదువు నువ్వు చదువు హలో నాకు కదా గాయస్ చెప్పండి ఫస్ట్ పైన చదువు అని చాలా మా మధు చదువు చూద్దాం నువ్వు చదువు ఇంకొకసారి ట్రై చేయరా నాది రాదు అలాంటివి కొన్ని నువ్వు చదువు నిప్పుల పర్యవేక్షణ నేను ట్రై చేయను ఏంటి అదే అగ్ని పరీక్ష ఆ నిప్పుల నిప్పుల పర్యవేక్షణలో ఇప్పుడు కదమ్మా నిపుణుల నిపుణుల అని ఇదే బెటర్ అని వెళ్ళిపోతాడు కరెక్ట్ కాల కట్టి కాల కమల సింహ రజనీకాంత్ గారి సినిమాలని చెప్పు కాల కోలో అది కోలో కుమార్ కోలో 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 యమ్మ కోలో కట్టి అయ్యా కోల కట్టి అయ్యా చెప్పయ్యా కోల కట్టి అయ్యా అరే నువ్వు చదువుతుంటే నేను దానం రాసాను ఫీలింగ్ వస్తుంది కోలో కట్టి అయ్యా అలసు ఎలా చూరా చెప్పు సెకడులు సెకడు కుమార్ సెకడులో సెకండ్ అది సెకండ్ సెకండ్లో 1 సెకండ్ కొల్ల లోఫసా చేస్తాడు అప్పుడే మీన్స్ నవ్వు అప్పుడు లైక్ అభి నవ్వు అప్పుడే తరుణ్ అంటే మనిషి పేరు కట్టి చేయబడతాడు ఇద్దరు ముందు వెళ్తారు దాని సరే దీని మీనింగ్ ఇప్పుడు చదివిన దాని మీనింగ్ చెప్పమ్మా దాని మీనింగ్ చెప్పు నాకు తెలియదు నేను అలాంటి అర్థం చేసుకోను బేసిక్గా అలా వెళ్ళిపోతాడు కాల్ కట్ అయ్యే లాస్ట్ సెకండ్ లో అది కాల్ కాలా? వస్తుంది. అప్పుడే తరుణ్ కట్ చేయబోతాడు ఇద్దరి మధ్య సైలెన్స్ ఫీల్ షార్ట్స్ తెలుగు వచ్చి అయితే ఇంతసేపు Next నేను time బేసిక్గా నాకు తెలుగు వచ్చు కానీ ఇవిడికి వచ్చారని చెప్పి నేను టెస్ట్ చేస్తాను పర్లేదు బాగానే పాస్ అయింది థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వ్లాగ్ సో ఇప్పుడు ఏంటంటే చదవడం అయిపోయిందిగా కుమార్ బోర్డు ఎక్కడ ఇవ్వా బోర్డు ఇవ్వా ప్లీజ్ ఇస్తారు రాసు మీదే పరువు పోతుంది మేడం గారు ఏం పర్లేదు ఇవ్వండి ఇది నేను జస్ట్ ఫర్ ఫన్ కోసం చేస్తున్నాను తప్పించి పరువులు పోగొట్టుకునేంత ఏం నేను చెయ్యట్లేదు షీజ్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు టచ్ లేదు అందరికీ తెలిసిందే సో జస్ట్ ఫర్ ఫన్ కోసం చేస్తున్నాం కాబట్టి కాసేపు నవ్వుకోండి అంతకు మించి ఇంకేం లేదు సెకండ్ ఏం లేదు కాబట్టి మీరు జస్ట్ ఫన్గా తీసుకోండి మేము జస్ట్ ఫన్గా తీసుకుంటున్నాం అంతే చల మధుమిత ఇప్పుడు ఏంటంటే నేను చెప్తా నువ్వు రాయి తెలుగులో ఏం రాస్తావు ఫస్ట్ సరస్వతి బేసిక్గా నాకు వచ్చు జస్ట్ ఇప్పుడు ఆమె ముందు డామినేట్ అయిపోతుంది కదా అందుకే నాకు వచ్చినా సరే రానట్టు రాస్తాను ఓకే మీరేమన్నా నాకు ఆపుతుంది నీ పర్ఫార్మెన్స్ ఆపి నువ్వు సరస్వతి తెలుగులో ఇక్కడ సెంటర్లో పెద్దగా రాయి దట్ ఇస్ ద వర్డ్ ఓకే నాకేం కనపట్టలేదు సెంటర్లో పెద్దగా రాయి ఓవర్ యాక్షన్ సెంటర్ రాసిన పెద్దగా ఉంది సరస్వతి పెద్దగా రాయి సర్వగా సరస్వతి తర్వాత ఎందుకు ఓకే 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 చెప్పలేదు కదా నీకు మా పాపమని తుడిపేయమని చెప్పానా
ఆబ్వియస్గా వర్డ్ అయితే ఇంక వర్డ్ చేయాలి కదా. ఇక్కడ కింద రాయు. వర్డ్స్ కూడా గుర్తుకు రావట్లేదు ఈమె దెబ్బకి నాకు. ఆవిడ పేరు రాయమను. రాస్తుంది రాయమను. రాస్తుంది. నా పేరు కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను నేను. ఓకే. నీ పేరు రాయమను. కుమార్ పంతం. నా పేరు దానికి తెలుసు. కుమార్ పంతం. పంతం రా. కరెక్ట్ కదా ఇది? కరెక్టే రా. ఆగు, నాకు టైం ఇవ్వాలి కదా. ఇది నేను మా డాడీ కింద డైరెక్టర్ కుమార్ అని పడతాయి కదా, అప్పుడు కొంచెం గుర్తుపట్టాను. వెరీ పంతం. ఆగు మమ్మీ, రాస్తా. గివ్ మీ సమ్ టైం కదా. కు అంత లాగ్ ఉండదు. కు మా రు కదా. పంతం. వద్దులే, ఇదే కరెక్ట్. పా పా ఆ పన్న పన్నతం పనసకి పన్ అన్న అన్న ఎలా రాస్తారు? పంతం. నీకు వచ్చింది రాయి. కుమార్ పంతం. వర్డ్ మిస్సింగ్ లెటర్. ఓకే, మిస్ ద ఏ, లెటర్. అలా చేయొద్దు. ఓ రక్షణ మిస్ ద చేయండి. లెటర్. ఓకే, పంతం అమ్. కిరణ్మయి పంతం. ఎవరు పెట్టుకోమని అదే పెద్ద పేరు, నేను చిన్న పెట్టుకోవచ్చు కదా. సరే. నేను మా అమ్మ పేరు రాస్తున్నా, పైన, పైన, చూడండి. పైన రాయి. మా అమ్మ పేరు రాస్తున్నా నేను. రజిత. రజిత. ఇక్కడ కుమార్ పంతం అండి. కింద కిరణ్మయి పంతం రాయ్. ఈ రా కిరణ్మయి. ఈ ఇన్నర్ కోడ్ రావట్లేదు నాకు. కిరణ్ మై మై రాయ్. మై వాట్ ఇస్ మై? నాకిది రాయింది సాఫ్. ఓకే, మై కిరణ్ మై అంతం. హౌ వాస్ దట్? ఐ నో. ఇగో నాకు వచ్చు. రజితు. తూ కాదైతే రజిత. సరా వసితి. మధుమిత ఒక్కటి కరెక్ట్. నేను పదేళ్ళు నా చోటు తెచ్చుకున్న ఈ పేరుని మాత్రం. కుమారి పతమ. కుమారి అది కుమార్ అంటే ఇట్లా రాయదా? నేను ఇక్కడ రాస్తా రైట్లో. ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఓకే. నీ ఓవర్ కాకపోతే. ఓకే. ఇదేంటి? ఇది ప్రపంచంలో ఎవరైనా చదివితే చెప్పండి. కిరణి మై పతమ. మమ్మకి పతమ. లెటర్ మమ్మీ ఇది. నువ్వు ఇగో ఇది ఒక్కటి ఓకే. రజిత, సరస్వతి, మధుమిత ఓకే. మా ఆయన పేరుని మాత్రము ఇది నాశనం చేసినట్టు ఎవరూ చేయలేదు. ఏ అంత రాయడం, లాస్ట్ లెటర్ ఒక్కటే కదా. ఇది మాకు తెలియకుండా. కుమార్ పంతం. కిరణ్ మై ఇది. ఇది ఎన్ని తప్పులు ఉన్నాయి నువ్వే చెప్పు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు తెలుగు మరి? స్కూల్లో? నేను నన్ను తెలుగు వేరే స్కూల్లో నేర్చుకుని నన్ను వేరే స్కూల్లో జాయిన్ చేశాను మరి. అది తప్పు. స్కూల్ తప్పు, నా తప్పు కాదు కదా. ఇద్దరు ఒకటే స్కూల్లో నేర్పిస్తే ఇద్దరు ఒకటే నాకు నేర్పించేటోళ్ళు. జస్ట్ మా స్కూల్లో ఇలానే నేర్పించారు, వాళ్ళ స్కూల్లో అలా నేర్పించారు. ఒకసారి చూపివా, దగ్గరగా చూపివా మా ప్రేక్షకులకి. అది సరవసితి, సరస్వతి, మధుమిత ఒకటి ఓకే. అగో కుమారి పతం, కుమార్ పంతం. ఇగో ఇదైతే నాకు మా ఇద్దరి పేర్లు అయితే నాశనం చేసి పడేసింది. సో ఇదన్నమాట. మా డ్రెస్ బాగుందా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డ్రెస్ బాగుందా? ఎవరి డ్రెస్ బాగుందో కమెంట్ చేయండి. ఓకే, ఇద్దరు డ్రెస్లు ఒకటే అనుకో. ఈ వ్లాగ్ నుంచి నీకు వచ్చేవి కామెంట్స్ కాదు తెలుసా, అన్నీ తిట్లే వస్తాయి నీకు. మంచి బెస్ట్ కామెంట్స్ ఏవి రావు నీకు, అన్ని బ్యాడ్ కామెంట్సే వస్తాయి. సో జస్ట్ సరదా కోసం టైంపాస్కి ఏం చేయాలో అర్థం కాక ఒక వ్లాగ్ చేద్దాం అనిపించింది, జస్ట్ చేశాను అంతే. కామెంట్లో వేయకూడదు కింద తెలుగు నేర్పించిన పాపకు ఫస్ట్ తెలుగు నేర్చుకొని ఇలాంటివి అనకూడదు. సో ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు అవసరమే. చిన్నప్పటి నుంచి తెలుగు అరే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం కాదు కాబట్టి అంటే తెలుగులో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము కూడా తెలుగు మీడియం కాదు కానీ మాకు తెలుగు వచ్చు అని అంటారు వాళ్ళు. చాలామంది తెలుగు మీడియం చదవని వాళ్ళకి తెలుగు రాదు, బట్ అంటే వస్తుంది, బట్ అంత చదవడము రాయడము ఇవన్నీ రాకపోవచ్చు. సో జస్ట్ ఫర్ ఫన్ కోసం చేసింది, ఎవరు ఏం తప్పుగా అనుకోవద్దు. పాపం తనకి ఏం బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు, ఫీల్ అవుతుంది. జస్ట్ ఫర్ ఫన్. దిస్ ఇస్ మై బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఈ వీడియోని లైక్ కూడా చేయకండి. షేర్ అస్సలు లేదు ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.